ఫైనల్‌గా ఏంది మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఒక చైర్మన్ ఉంటాడు. సో, ఆ చైర్మన్‌ని ఎన్నుకోవాలంటే గెలిచిన వాళ్ళందరినీ కలిసి ఏ పార్టీ మెజారిటీగా గెలిస్తే వాళ్ళకు కైవసం అయితది చైర్మన్ పదవి. ఒకవేళ నిజంగానే సరి సమానం వస్తే? ఇప్పుడు జనరల్‌గా మనం గూడా ఒక ఆట ఆడుతున్నప్పుడు సరి సమానంగా మార్కులున్నాయనుకోండి. అప్పుడేం జేస్తారు? క్రికెట్ మ్యాచ్ అయినా సరే లక్కీ డ్రా తీస్తారు. సో, ఇప్పుడు పొలిటికల్‌గా గూడా ఏం జరుగుతుందంటే, ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో లక్కీ డ్రా సిస్టమ్ వచ్చింది. నేనెందుకంటున్నా ఈ మాట? అక్కడ జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. ఏంటి ఆ లక్కీ డ్రా సిస్టమ్? అక్కడ సరిసమానంగా సీట్లొచ్చినాయి కాబట్టి లక్కీ డ్రా సిస్టమ్ పెడితే, ఆ లక్కీ డ్రా సిస్టమ్‌ల ఇప్పుడు ఒక పార్టీ కైవసం చేసుకుంది. సో, దీనికంటే ముందు చూద్దాం ఒకసారి అక్కడ అసలు ఏం జరిగిందసలు మొత్తం మీద. 8 బీఆర్ఎస్ గెలుచుకున్న తర్వాత 7 కాంగ్రెస్‌కొచ్చినాయి. సో, వీళ్ళకు భయంగా అసలు అంటే మన పని అయిపోతుందా? బీఆర్ఎస్‌కి హుటాహుటిన ఒకేసారి ఇండిపెండెంట్‌గా ఉన్నోళ్ళు వాళ్ళు వీళ్ళు మద్దతుతోని వాళ్ళు 8 కొట్టుకున్నారు. సో, మనకేందసలు మన పరిస్థితి? అని చెప్పి వీళ్ళు అప్పటికే భయంగా టెన్షన్‌గా ఉన్న పరిస్థితిలో ఇక చూడండి ఒకసారి చూడొచ్చు అక్కడ ఎక్స్ అఫీషియల్స్ అనే కోటా ఒకటుంటది. సో, ఎక్స్ అఫీషియల్స్ కోటాలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆ తర్వాత ఎంపీ కావ్య వీళ్ళిద్దరూ కూడా ఏం చేసిరంటే ఎక్స్ అఫీషియల్స్ కోటాలో వాళ్ళక్కడ ఓటుని ఏసుకోవడం జరిగింది. సో, ఇప్పుడు అక్కడ చూడొచ్చు కాంగ్రెస్‌కి 7 వచ్చినాయి. బీఆర్ఎస్‌కి ఆల్రెడీ 8 ఉన్నాయి. 8 ఉన్నాయి మళ్ళా నెక్స్ట్ అటెంప్ట్‌కి మళ్ళా వీళ్ళకేం చేసిర్రు వేరే ఒక అభ్యర్థి వీళ్ళకి సపోర్ట్‌తోని వీళ్ళకి 9 అయినాయి బీఆర్ఎస్‌కి. అప్పుడు కాంగ్రెస్‌కి ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. అంటే అయిపోయిందిగ. కంప్లీట్‌గా కాంగ్రెసు 7, బీఆర్ఎస్ 9. ఇప్పుడేం చేయాలి మనం? వీళ్ళిద్దరు ఆ 7గురితో పాటు కాంగ్రెస్‌కి వచ్చినటువంటి 7 సీట్లతో పాటు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఈ కావ్య. సో, వీళ్ళిద్దరూ ఎక్స్ అఫీషియల్స్ కోటాలో వాళ్ళిద్దరు అక్కడ ఓటుని వినియోగించుకున్నారు కాబట్టి ఇప్పుడేమైంది 7+2 9 అయింది. అంటే ఇప్పుడేమైంది అక్కడ ఈక్వల్‌గా అయింది ఇద్దరికి. ఇద్దరికి ఈక్వల్‌గా అయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలనేది అక్కడ పంచాయతీ జరిగింది. ఎర్రబెల్లి దయాకర్ రావు ఎందుకు ఏడ్చున్నానంటే, సో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏందనంటే, ఎర్రబెల్లి దయాకర్ రావు ఏమంటున్నాడు? కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇక్కడెట్లా తొర్రూరునే ఎందుకు టార్గెట్ చేసి వచ్చిర్రు? కావాలనే వచ్చి నా తొర్రూరు అంటుండు. నా తొర్రూరులో ఎందుకొచ్చిర్రు వీళ్ళు? ఇక్కడెందుకు ఛాలెంజ్‌గా తీసుకున్నారు? నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు? రాజకీయంగా నేను ఉండాలా? పోవాలా? అని చెప్పేసి తను కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి.